డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జోగి రమేష్ బెయిల్ రద్దు కాబోతోందా? ఆయన మీద కొత్త కేసులు పెట్టి మళ్ళీ అరెస్టుకి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది ఈ రోజున ఒక చాలా పెద్ద చర్చనీయాంశం అయింది. నిన్న జోగి రమేష్ లోకేష్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా అసాధారణమైన వ్యాఖ్యలనే చెప్పుకోవాలి. అవి పక్కా ప్లాను. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక పక్కా స్క్రిప్ట్ ప్రకారమే ఆయన మాట్లాడి ఇదిగో మళ్ళీ అరెస్టు కోసం ప్రయత్నం చేస్తున్నారనేది ఇక్కడ పక్కాగా కనపడుతోంది. కాకపోతే గతంలో ఈయనకి అంటే 2 రోజుల కిందట ఈయనకు వచ్చిన బెయిల్ మళ్ళీ రద్దు అవుతుంది అనగానే జోగి రమేష్ ఎక్కడ లేని వణుకంతా ఆయన ఒంట్లోకి వచ్చేసింది. మళ్ళీ పాత బెయిల్ ఎందుకు రద్దు చేయటం అని ఆయన వాపోతూ ఉన్నట్ట. ఇప్పుడు మళ్ళీ అండర్ గ్రౌండ్కి కూడా వెళ్ళిపోయాడు, ఎక్కడ కనిపించట్లేదు. నిన్న జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల మీదట టీడీపీ శ్రేణులు మొత్తం ఆగ్రహావేశాలకు గురయ్యి ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళారు. అద్దాలు మొత్తం పగలగొట్టారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. అసలు పెట్రోల్ పోసి ఒక సీసాలో నిప్పంటించి మరీ ఇసిరి కొడితే మొత్తం బయటకు ఉండే బాల్కనీ మొత్తం తగలబడిపోయింది. ఆ సమయానికి జోగి రమేష్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కానీ ఇంట్లో లేరు. దాని వెనకున్న అసలు ప్లాన్ ఏమిటి అనేది చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు. మనం కుండబద్దలు మెయిన్ ఛానల్లో కూడా ఈ తాలూకు వీడియో ఒకటి పెట్టాం. వీలైతే కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. దాని వెనకైతే ఓ పక్కా స్కెచ్ ఉంది. దాడికి టీడీపీ శ్రేణులు ఖచ్చితంగా వస్తాయి, మనం ఆ సమయంలో ఉంటే మనల్ని కొట్టి చంపేస్తారు అని ఆయనేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలుస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన భార్య వీళ్ళందరూ ఏమో హైదరాబాద్ వెళ్ళిపోయారు. దాడి మొత్తం అయిపోయిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఈవిడేమో సీఎం స్థాయిలో ఉండి ఇలా దాడులు చేయటం తగునా అని వాపోతూ ఉంటుంది. మరి ఆ సీఎం స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళినప్పుడు తెలియదా? అప్పటికి ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అనుకుంటే అప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడువి. ఆ రోజున 23 సీట్లే వచ్చినా కూడా మరి ఇప్పుడు వీళ్ళకి చెప్పుకుంటున్నట్టు 40% ఓట్లు వచ్చాయి. అలాంటి ఒక స్థాయి వ్యక్తితో పెట్టుకున్నప్పుడు ఇలాగనే ఉంటుంది మరి. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ రోజున ఏం చేశాడు? గతంలో వీళ్ళు చేసిన పనే, వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ ఏం చేయడం లేదు. వీళ్ళు మరీ పుండుని గిల్లి గిల్లి పెద్దది చేసుకుంటూ ఉన్నారనేది ఇక్కడ పక్కాగా కనపడిపోతుంది. ఎందుకంటే లోకేష్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను నేను అనంటే జోగి రమేష్ అలాంటి వ్యాఖ్యలు చేయటం తగునా? మరి చంద్రబాబు నాయుడిని నోటికొచ్చిన మాటలు మాట్లాడటం అంబటి రాంబాబు ఎలా తప్పో మరి జోగి రమేష్ మాట్లాడటం కూడా అలాగనే తప్పు కదా. మరి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి టీడీపీ శ్రేణులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు కూడా వచ్చి దాడి చేస్తారు. అసలు ఆ దాడి చేయించుకోవటం కోసమే జోగి రమేష్ ఈ ప్లాన్ అంతా వేసింది. ఈ రోజున సాక్షి పేపర్లో కూడా చూశారంటే ఆయన్నేమో ఒక బీసీ నేతగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఈయన అంబటి రాంబాబునేమో ఒక కాపు నేతగా అభివర్ణిస్తున్నారు. గతంలో ఇదే బీసీ నేత టీడీపీతో కుమ్మక్క అవటానికి ఆ రోజున గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరుగుతున్నప్పుడు కూడా మనం ఒకటి మనం బరంపురం అన్నట్టు వాళ్ళతోటి కలిసి మింగిలవటానికి ప్రయత్నాలు చేశాడు. వాళ్ళగాల ఆ రోజు టీడీపీ శ్రేణులు వాళ్ళని కూడా దుమ్మెత్తిపోశారు. గౌతు శిరీషని, కొలుసు పార్థసారథిని వీళ్ళందరినీ. మరి ఈ రోజున ఏం జరుగుతోంది? కల్తీ మద్యం ఒక దాన్ని తీసుకొచ్చి రాజద్రోహం లాగా ప్రయత్నం చేశాడు. ఈ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయడానికి మనమే ఒకటి పెట్టించి దాన్ని మనమే పట్టించి వాళ్ళందరినీ విదేశాలకు పంపించేసి ఇదిగో ప్రభుత్వం ఇలా చేస్తుందని ఎగురుదామని. ఈ రోజుకి ఏమైంది? పాపం పండింది, ఇక్కడ దాకా వచ్చింది. ఇవన్నీ చూసుకున్న తరువాతన మరి జోగి రమేష్ ఇప్పుడు భయపడతా ఉన్నాడు అని అంటే ఇవన్నీ మాట్లాడక ముందు ఉండాలి. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఏం ఉపయోగం? ఖచ్చితంగా బెయిలు నిబంధనలు కొన్ని ఉంటాయి. ఆ బెయిలు నిబంధనల్ని ఉల్లంఘించి మాట్లాడకూడదు. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను నేను అని అంటే ఖచ్చితంగా బెయిల్ రద్దు అయిపోతుంది. దాంతోపాటు ఇప్పుడు కొత్త కేసులు మినిస్టర్ని ఇలా కొట్టిస్తానని అంటే మరి దాని మీద ఉండదా? అందున ఫేక్ సీఎం అన్నాడు, ఫేక్ చంద్రబాబు నాయుడు, ఫేక్ ముఖ్యమంత్రి, పాలన చేతగాక ఏది పడితే అది చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు ఎవరికి వినపడలేదని అనుకుంటే ఎలాగా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు మనకెందుకు వచ్చిందిలే ఇది అని మెదలకుండా ఊరుకున్నట్టుగానే పక్కనకించి వెళ్ళిపోతే అది బాగానే ఉంటుందా? లేదు చంద్రబాబు వస్తాడా, వాడమ్మ మొగుడు వస్తాడా అంటే ఊరుకుంటారు. వచ్చి
తిరగేసి కొడతారు. మరి నిన్న అంబటి రాంబాబు కూడా చేసింది ఏమిటి? ఎక్కడ మళ్ళీ టీడీపీ శ్రేణులు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళే లోపే దాడి చేస్తారో అని పంచలు ఎగబట్టుకొని పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తాడు. ఆ తర్వాత మరి జడ్జి ముందేమో నోటికొచ్చింది మాట్లాడేశాడు అనుకోండి. నన్ను ఇక్కడ ఇద్దరు సిఐలు కలిసి పంగలు జీల్చారు, నన్ను పైనుంచి ఒత్తిడుంది మాకని నన్ను బాగా వేధించారు అని ఇట్లాంటివన్నీ చెప్పాడు. మళ్ళీ జీజీహెచ్లోకి వెళ్ళేటప్పటికి ఏం చెప్పలా. అక్కడ చెబుతుంటే వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్లు అవి చేసి ఉండేవాళ్ళు కదా, ఏం కాదు అనే విషయం రిపోర్ట్ వచ్చి ఉండేది. అందుకని అక్కడ చెప్పలేదు. మెజిస్ట్రేట్ ముందు చెప్పి కేసుకు మాత్రం దీని మీద విచారణ చేయండి అని ఆవిడ చేత చెప్పించుకున్నారు. పోనీ ఇవన్నీ ఇలాగుంటే ఇప్పుడు ఇంత వ్యవహార శైలి మొత్తం చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అసలు ప్లాన్ ఏమిటి అనేది కనపడుతుంది. వీటన్నిటిలో బలిపశువులుగా మారబోతుంది వీళ్ళిద్దరే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది? బాగానే హాయిగా పైన బెంగళూరులో నిమ్మకి నీరెత్తినట్టు చల్లంగా కూర్చొని ఉంటాడు. వీళ్ళతో జనాలతో తన్నులు తినేది కానీ మరి ఇల్లు తగలబెట్టించుకొని వేడి పొందేది కానీ వీళ్ళు కదా. వీటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.